నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అక్కడ పొలిటికల్ చెప్పులు గాల్లో ఎగురుతున్నాయి. ఎవరికి ఎప్పుడు తగులుతాయో, రియాక్షన్స్ ఎలా ఉంటాయో అన్న టెన్షన్ అయితే పెరిగిపోతోంది. ఇక మాటల తోటలైతే తిరిగేలేదు అన్నట్టు దూసుకుపోతున్నాయి. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు సమ్మర్ సెగల కంటే హీట్ పుట్టిస్తున్నాయి. ఎవరా ఇద్దరు నాయకులు? ఎవరిని ఉద్దేశించి అంతలా ఘాటు మాటలు మాట్లాడుతున్నారు? పార్టీలో లబ్ధి పొంది స్వార్థం కోసం ఇంకో చోటికి వెళ్లిపోయి మళ్లీ వస్తామంటే కుదరదు. అలాంటి వాళ్లని చెప్పు తెగేలా కొడతా. ఇది ఒక మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్. పార్టీలో ఉంటూ నమ్మక ద్రోహం చేసిన వారిని సస్పెండ్ చేశాం. అలాంటి వారిని వెంటేసుకుని తిరిగే నాయకులను దేంతో కొట్టాలి? వెంటాడి చెప్పు తిరిగేసి కొట్టాలి కదా. ఇది ఇంకో మాజీ ఎమ్మెల్యే సీరియస్ వాయిస్. ఉమ్మడి అనంతపురం పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ ఇద్దరు నాయకులు ఎవరిని ఉద్దేశించి అలా అంటున్నారు? అసలు వాళ్ల మనసుల్లో ఏముంది అంటూ రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలు మారడాలు, తిరిగి రావడాలు కామన్ అయినా ఇద్దరు నేతలు ఎందుకింత సీరియస్ అవుతున్నారు, పర్సనల్ గా తీసుకుంటున్నారు అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెట్టేవాళ్లు అనంత పాలిటిక్స్ లో పెరుగుతున్నారు. ఇక విషయానికొస్తే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనతో పాటే అంటకాగి ఆర్థికంగా బలపడి రాజకీయంగా ఎదిగారట కొందరు. కానీ సరిగ్గా 2024 ఎన్నికల ముందు వాళ్లు కేతిరెడ్డికి జలకిచ్చి పార్టీ మారిపోయారు. అదాయనకు బాగా హర్టింగ్ గా అనిపించిందట. అందుకే తమ స్వార్థం కోసం వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ఇకపై వైసీపీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశామని ప్రకటించారు ఆయన. అలాంటి వాళ్లు మళ్లీ రావాలని చూసినా, వాళ్లను తీసుకొచ్చేందుకు ఎవరైనా ప్రయత్నించినా నా ఇంటి గేటు ముందే చెప్పుతో కొడతానంటూ సీరియస్ కమెంట్ చేశారు మాజీ ఎమ్మెల్యే. అయితే అది పాత వ్యవహారం. తాజాగా సర్పంచుల సన్మాన సభలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంతకంటే ఘాటుగా కమెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. గత ఎన్నికల్లో నాకు ద్రోహం చేసిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయించాం. ఇప్పుడు అలాంటి వారిని వెంటేసుకుని తిరుగుతున్న నాయకుల్ని దేంతో కొట్టాలి? తిప్పలాడించి చెప్పు తిరిగేసి కొట్టాలి కదా అంటూ ఆయన మాట్లాడడం సంచలనమైంది. మేము ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాలు చేస్తుంటే కొందరు అక్రమ ఆదాయాల కోసం అవతలి వారితో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తోపుదుర్తి. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ రాప్తాడు చెందిన వైసీపీ నాయకులు మహానందరెడ్డి, పోలకుంట శివారెడ్డి, బోయె నరేంద్ర, కుంటిమద్ద రమేష్, నసనకోట ముత్యాలును సస్పెండ్ చేశారు. కానీ వాళ్లంతా ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నారట. పైగా ముఖ్య నాయకులు కొందరితో టచ్లో ఉంటూ ఇప్పటికీ కుట్రలు పన్నుతున్నారు అన్నది తోపుదుర్తి అభియోగం. ఆయన ఆ స్థాయిలో మాట్లాడడానికి కారణం కూడా అదేనట. అలాంటి వాళ్లందర్నీ జిల్లా పార్టీలోని కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు అన్న కోపంతోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఆ స్థాయిలో సీరియస్ అయినట్లు తెలిసింది. ఆయన అనడం ఓకే గాని ఎవరినుద్దేశించి అలా మాట్లాడారు అంటూ జిల్లాలో హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన మనసులో ఏమున్నా, ఎవరిని ఉద్దేశించినా గతంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఘాటుగా చెప్పుల మాటలు మాట్లాడడం మాత్రం సెగలు రేపుతోంది. ఇద్దరూ మాట్లాడిన సందర్భాలు వేరైనా, ఉద్దేశాలు ఏవైనా, వ్యాఖ్యలు మాత్రం పొలిటికల్ పొగలు పుట్టిస్తున్నాయి.